దేశవ్యాప్తంగా ఈ రాత్రి నుంచి బంకుల్లో క్రెడిట్ డెబిట్ కార్డులు అంగీకరించబోమని తేల్చి చెప్పాయి యాజమాన్యాలు. ప్లాస్టిక్ కార్డులతో చెల్లింపులు తీసుకునేది లేదని చెప్పాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ఎకానమీ అని చెప్తుంటే మరోవైపు బ్యాంకులు మాత్రం తమ దగ్గర అడ్డగోలుగా కమిషన్ వసూలు చేయాలని చూస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. కస్టమర్లు కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే కమిషన్ తమ దగ్గర నుంచి వసూలు చేస్తామంటున్నాయని చెప్తున్నాయి. బ్యాంకులకు కమిషన్ చెల్లించడం తమ వల్ల కాదంటున్నారు పెట్రోలియం డీలర్లు. క్రెడిట్ కార్డు అయితే 1% కమిషన్ ఇవ్వాలని, డెబిట్ కార్డు అయితే 0.25 నుంచి 1% వరకు కమిషన్ చెల్లించాలని బ్యాంకులు షరతులు పెట్టాయి. ఈ కండిషన్లను పెట్రోలియం డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తులు అమ్మడంతో తమకొచ్చే మార్జిన్ చాలా తక్కువ అంటున్నారు. బ్యాంకులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అసలు ప్లాస్టిక్ కార్డులతో లావాదేవీలే జరపొద్దని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు డెసిషన్ తీసుకున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, పెట్రోల్ బంకులు ఈ డెసిషన్ తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. రెహానా, పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పెట్రోల్ పోయించడానికి యాక్సెప్ట్ చేయము, కేవలం క్యాష్ ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే నిజానికి నవంబర్ 9 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కు గతంలో పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోయించుకుంటే కొంత కమిషన్ దానికి పడుతూ ఉండేది. అంటే ఎందుకంటే 1.8% వీసా గానీ మాస్టర్ కార్డ్ గానీ వసూలు చేస్తాయి కాబట్టి ఆ కమిషన్ ను కస్టమర్ దగ్గరే వసూలు చేసేవారు. కొన్ని సెలెక్టివ్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ మాత్రం కొన్ని సెలెక్టెడ్ పెట్రోల్ బంక్స్ లో పోయించుకుంటే ఆ కమిషన్ ను వేవ్ చేసేది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా డిసెంబర్ 31 వరకు అందరికి కూడా ఫ్రీగా డెబిట్ కార్డ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ అయినా సరే పెట్రోల్ బంకులో పోయించుకుంటే కస్టమర్స్ అందరికి కూడా ఫ్రీగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా దీన్ని వర్తింపజేసేవారు. కానీ రీసెంట్ గా ఇప్పుడు ఈ డిసెంబర్ 31 గడువు ముగిసిన తర్వాత కొన్ని బ్యాంకులు పెట్రోల్ బంక్ డీలర్స్ కు నోటీసులు ఇచ్చాయి. దాని ప్రకారం ఏంటంటే 1% కమిషన్ క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లు కనుక పెట్రోల్ పోయించుకుంటే 1% కమిషన్ తమకు ఇవ్వాలని బ్యాంకులు పెట్రోల్ బంకులను ఆదేశించాయి. అంటే కస్టమర్ల దగ్గర వసూలు చేయరు, బట్ పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం 1% కమిషన్ వసూలు చేస్తారు. అదేవిధంగా డెబిట్ కార్డ్ అయితే 0.25% నుంచి 1% వసూలు చేస్తామని పెట్రోల్ బంకులు చెప్పాయి. అంటే 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే పెట్రోల్ పోయించుకుని కనుక కస్టమర్ క్రెడిట్ కార్డ్ ద్వారా 100 రూపాయలు ఇస్తే దానిలో 1 రూపాయి తమకు ఇవ్వాలని బ్యాంకులు పెట్రోల్ బంకులు ఆదేశించాయి. హెచ్డిఎఫ్సితో సహా కొన్ని బ్యాంకులు ఈ మేరకు పెట్రోల్ బంకులకు స్పష్టం చేయడంతో పెట్రోల్ బంకుల డీలర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు వచ్చే కమిషన్ చాలా తక్కువ. లీటర్ పెట్రోల్ పై ప్రస్తుతం ₹2.60 కమిషన్ వస్తుంది. లీటర్ డీజిల్ పై దాదాపు ₹1.55 కమిషన్ తమకు వస్తుంది. తమకు వచ్చే కమిషనే తక్కువ. అంటే దానిలో మళ్ళీ 1% అంటే 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్నా డీజిల్ పోయించుకున్నా 1% మళ్ళీ బ్యాంకులకు ఇస్తే కనుక తమకు మిగిలేది ఏంటి? దీనివల్ల తమకు లాభం లేదు. కాబట్టి మేము ఓన్లీ క్యాష్ ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా డీలర్స్ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపటి నుంచి కేవలం క్యాష్ ద్వారానే పెట్రోల్ పోయించుకుంటాం, కార్డ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ ఏదైతే క్యాష్లెస్ ఎకానమీని లేకపోతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ను పెంపొందించాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి పెద్ద దెబ్బ తగలబోతోంది. అయితే తమ కోపం ప్రభుత్వం మీద కాదు, బ్యాంకుల మీద. ఎందుకంటే బ్యాంకులు ఈ విధంగా మా దగ్గర తీసుకుంటే మేము ఎక్కడికి పోతాం, మాకు వచ్చే మార్జినే చాలా తక్కువ, ఆ మార్జినే పెంచాలని మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం. నిజానికి నవంబర్ లో కూడా స్ట్రైక్ పెట్రోల్ బంకులు ఈ విధంగా స్ట్రైక్ కూడా చేశారు, వాళ్ళ కమిషన్ పెంచాలి. సో నేపథ్యంలో బ్యాంకులు అర్జెంట్ గా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా పెట్రోల్ పోయించుకుంటే ఈ కమిషన్ మా దగ్గర వసూలు చేయడాన్ని వాళ్ళు విత్డ్రా చేస్తే తప్ప మేము కార్డ్స్ యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
చాలా మంది ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో క్యాష్ అందుబాటులోకి రాలేదు. పైగా చాలా మంది ఇప్పుడిప్పుడే పెట్రోల్ బంకులు లాంటి వాటిలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ దశలో ఇప్పుడు పెట్రోల్ బంకులు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ కి ఎవరైతే ప్రజలు మళ్ళుతున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో బ్యాంకుల్ని ప్రభుత్వం ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 1% కమిషన్ క్రెడిట్ కార్డ్స్ కు, డెబిట్ కార్డ్స్ కు 0.25%, 1% కమిషన్ ఏదైతే బ్యాంకులు పెట్రోల్ బంకుల దగ్గర అడుగుతున్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రెహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.